దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమును స్తుతించి కీర్తించి కొనియాడిన యవన బిడ్డలందరికీ వారికి సంగమకు ప్రత్యేక హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ క్రిస్మస్ పర్వదినాన ఈ యొక్క ప్రాతకాలపు క్రిస్మస్ ఆరాధనలో చాలా చక్కటి స్వరములతో చక్కటి కీర్తనలతో దేవుని నామాన్ని మహిమపరిచిన సంఘములకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నా. పిల్లగా అందరికీ క్యాండిల్స్ అందుతూ ఉన్నాయా? అందకపోయినట్లయితే అడిగి తీసుకోండి. క్యాండిల్ లైట్ సర్వీస్ చాలా ప్రాముఖ్యము. లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ఈ లోకంలో కమ్ముకునేటువంటి పాపపు చీకట్లను తొలగించడానికి, అంధకారంలో వెలుగును పుట్టించడానికి, పరలోకము నుండి భూలోకములోనికి ఒక అరుణోదయ దర్శనం వలె మానవుని యొక్క జీవితాలను వెలిగించడానికి, వారిలో ఉన్నటువంటి వారి యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి అంధకారాన్ని అంతటినీ కూడా పారదోలటానికి, ఈ లోకమంతా కూడా వెలుగును ప్రకాశింప చేయటానికి, లోకానికి వెలుగై ఉన్నటువంటి యేసు క్రీస్తు యొక్క పుట్టుక ఈ లోకంలో కమ్ముకున్నటువంటి అంధకారాన్ని తొలగించిన ఆ శుభ సమయాన్ని బట్టి మనము క్యాండిల్స్ వెలిగించి లోకమంతా కూడా వెలుగు ప్రకాశించి ఉన్నదనేటువంటి శ్రేష్టమైనటువంటి సందేశాన్ని క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారందరూ కూడా లోకానికి చాటి చెప్పేటువంటి శ్రేష్టమైనటువంటి సందర్భము. మన లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క ఆ పుట్టుకను, ఆ యొక్క జన్మను ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని జనుల యొక్క జీవితాలు, లేదా ప్రభువుని ఎరిగినటువంటి వారి యొక్క జీవితాలు, మరి ప్రాముఖ్యంగా వెలిగింపబడినటువంటి మన యొక్క హృదయాలు ప్రభు చేత వెలిగింపబడి ఉన్నాయి, ప్రభు యొక్క రక్షణ పొందుకొని ఉన్నాయి అనేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ సమయాన్ని మరి క్యాండిల్ లైట్ సర్వీస్ ద్వారా మనం ముందుకు కొనసాగించుకుందాం. లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 79వ వచనము ఆ చివరి మాటలో మనం గమనించగలిగితే, మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పై నుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించాను. లేఖనాల్లో చాలా చక్కటి మాట అరుణోదయ దర్శనముగా ప్రభు మనకు అనుగ్రహించబడి ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మనమందరం కూడా లేచి నిలబడి మీ అందరికీ క్యాండిల్స్ వచ్చుకున్నా నేను అనుకుని చూడడానికి క్యాండిల్ లైట్ సర్వీస్ మనం కొనసాగించుకుందాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అదే రీతిలో కోయిన వారు కూడా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుంచి 127వ నెంబర్ పాట దూత పాట పాడుడి అనే ఆ పాట పాడుతున్నటువంటి సమయంలో మనమందరం కూడా రక్షింపబడినటువంటి క్రైస్తవ విశ్వాసుల యొక్క హృదయాలు ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటాయో, అలాగే కప్పుకున్నటువంటి అంధకారము తొలగించబడినది అనేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ సందేశాన్ని లోకానికి ప్రకటించడానికి మనము దేవుని యొక్క దూతలు సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ ఎలా ప్రకటన చేసి ఉన్నాయో మనం కూడా ఆ విధంగానే ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఈ సమయంలో మన మధ్యలోనికి ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుని యొక్క వర్తమానం అందించడానికి ప్రియ దాసులు సహోదరులు డాక్టర్ రాజశేఖర బాబు గారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. దయచేసి వేదికకి రావాల్సిందిగా నేను ప్రభు పేరు మనం చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. పోయి వారు ముందుకు వచ్చినట్లయితే యవన బిడ్డలు కూడా యవనస్తులు కూడా లైట్స్ ఆఫ్ చేయడానికి ఈ యొక్క క్రిస్మస్ ప్రాతకాలపు ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. ఈ క్రిస్మస్ పర్వదినాన ఈ శ్రేష్టమైనటువంటి సమయానికి
ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి దేవుని యొక్క లేఖన భాగము పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త. పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం నుండి 12వ వచనం చదువుతున్నా. 11, 12 వచనాలు చదువుతున్నా. పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 11, 12 వచనాలు మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి సహోదరి సుధారాణి గారు ముందుకు వచ్చి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఏర్పాటు చేయబడిన వాక్యం లూకా సువార్త 2వ అధ్యాయం 11, 12 వచనం చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధాత్మను తీసుకున్నాడు. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన శ్రీమతి సహోదరి సుధారాణి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పిల్లలు, ఈ సమయంలో మనము దేవుని యొక్క వర్తమానం వినటానికి మునుపు మరి యొక్క శ్రేష్టమైనటువంటి కీర్తన పాడుతున్నాం. చింతలేదిక యేసు పుట్టెను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాట. ఈ పాట లేకుండా అసలు క్రిస్మస్ ఆరాధన ఉండదు. కాబట్టి దేవుని యొక్క వర్తమానం మునుపు పోయిన వారి ముందుకు వచ్చి ఈ పాట పాడుతున్నటువంటి సమయంలో సంఘమంతా కూడా లేచి నిలబడి ప్రభువుని ఆరాధించండి, ప్రభు నామాన్ని మహిమపరచండి. దయచేసి సంఘమంతా కూడా లేచి నిలబడి ఉండగా చింతలేదిక యేసు పుట్టెను విత్తగను బెత్లెహేమందున ఈ పాట ద్వారా మనం దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. దయచేసి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గట్టి చక్కటి స్వరములతో, ఉదయకాల సమయం కాబట్టి కొంచెము గొంతులు స్వరములు కొంచెము బయటికి దగ్గరగా రావు కాబట్టి వస్తున్నాయేమో చాలా సంతోషము. క్రిస్మస్ అంటే స్వరాలు రావాలి, రాకపోతే అది క్రిస్మస్ అయ్యాలి. అందరూ పోయిన వారు అనుసరించి చక్కటి స్వరములతో ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకముల నుంచి 109వ నెంబర్ పాట చింతలేదిక యేసు పుట్టెను ఎంతగానో బెత్లెహేమందున ఆ పాట ద్వారా మనం దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. బయట ఉన్నటువంటి వారందరూ కూడా దయచేసి లోపలికి వచ్చేసేయండి. చిన్నపిల్లలైనటువంటి వారు ముందుకు రండి, గమనస్తులైనటువంటి వారు కూడా ముందుకు రండి. వారికి అవకాశాన్ని అనుగ్రహించండి. చాలా సంతోషము.
సగం మంది కూడా ఈ సమయంలో ఈ క్రిస్మస్ ప్రాతకాలపు ఆరాధనలో శ్రేష్టమైనటువంటి వర్తమానం అందించడానికి మన మధ్యలోని మనందరికి ఎంతో సుపరిచితులు, ఆప్తులు, ప్రియులు, మనం ఎప్పుడు పిలిచినా కానీ మన యొక్క ఆహ్వానాన్ని కాదనకుండా ప్రేమతో అంగీకరించేటువంటి ఈ సహోదరులు డాక్టర్ ఎం రాజశేఖర్ బాబు గారు, PTJF కాలేజీలో మరి రిటైర్డ్ ప్రిన్సిపల్ గా దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతుల్లో ఈ లోకంలో అనేక మందికి శ్రేష్టమైనటువంటి విద్యను గురించినటువంటి జ్ఞానం బోధించడం మాత్రమే కాదు కానీ దేవుడు వారి పట్ల వారికి అనుగ్రహించినటువంటి మరి యొక్క శ్రేష్టమైనటువంటి తలంతు దేవుని యొక్క వాక్యమును చాలా అర్థవంతంగా, వివరణాత్మకంగా, లోతైనటువంటి సత్యాలతో పంచుకునేటువంటి ఆ గొప్ప ఆ తలంతులు కూడా దేవుడు ఈ రాజశేఖర బాబు గారికి అనుగ్రహించి ఉన్నారు. ఇది మా అందరికీ కూడా ఎరిగినటువంటి సత్యమే. చాలా పర్యాయములు మన మధ్యలోనికి మనం ఆహ్వానించినప్పుడు ఈస్టర్ మార్నింగ్ సర్వీస్ లో కానీ క్రిస్మస్ దినాన్ని కానీ పిలిచిన వెంటనే మన దగ్గరికి రావడం వారికి ఎంతో సంతోషం, ఆనందము. వారిని పిలవడం మనకి ఎంతో సంతోషం, ఆనందము. నిజంగా మరి ఈరోజు ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుని యొక్క వర్తమానం అందించాలని వారిని కోరిన వెంటనే ఎంతో సంతోషంతో అంగీకరించిన విధానాన్ని బట్టి ప్రత్యేకంగా వారికి నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో వారు దేవుని యొక్క వర్తమానం అందించడానికి మునుపు చిన్న ప్రార్థన మన మధ్యనటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె మోహన్ గారు ముందుకు వచ్చి అందించబడిన ఉన్న వర్తమానం నిమిత్తము ప్రార్థించవలసిందిగా వారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నారు. తదుపరి మనం ఎదురు చూసినటువంటి శ్రేష్టమైనటువంటి జీవ వర్తమానాన్ని ఆ సహోదరులు డాక్టర్ రాజశేఖర బాబు గారు అందించడానికి సిద్ధపడవలసిందిగా మనం చేస్తూ ఈ సమయంలో డాక్టర్ కె మోహన్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యు. 2021 సంవత్సరపు చివరి మాసంలోకి వచ్చినాం. ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రార్థన చేయడానికి వచ్చిన ఆకాశం గారికి మీ అందరికీ తెలియజేసుకోవచ్చు. ప్రార్థన చేసుకున్నాం. ముఖ్యంగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎక్కువ సమయం మొట్టమొదటిగా ప్రభా మేము తెచ్చిన వెంటనే మిమ్మల్ని దర్శించటకు మేము కార్యాలను పొందుటకు సహాయం చేసిన విధానం బట్టి మీకు చెల్లించుకుంటున్నాం. సంవత్సరం అంతా కాచి కాపాడి ప్రభా ఈ సంవత్సరపు క్రిస్మస్ ఆరాధనలో మనం కలిసి మీ నామాలను స్మరించడానికి, మీ నామను ప్రభావ ధ్యానం చేయడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి సహాయం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాన్ని పొడిగించినందుకు వందనాలు. రాత్రి విశ్రాంతిని దయచేసి చూడడానికి ఎక్కువ దయచేసి సజీవంగా ఉంచిన దేవా, ఈనాటి ప్రభావ క్రిస్మస్ సంబరం, క్రిస్మస్ ఆనందం కేవలం ఆచారంగానో అలవాటుగానో ఆనవాయితీగా కాకుండా ప్రభావ నిజంగా మీరు మా హృదయంలో జన్మించిన జ్ఞాపకం చేసుకుని మీరు మా జీవితంలో చేస్తున్న చేయబడినకై స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు ప్రభా మమ్మల్ని పరలోకం చేర్చడానికి పరలోకం నుండి దిగి వచ్చిన మా దేవా మీకు వందనాలు. మీ సమస్తాన్ని ప్రభా విడిచి సమస్తాన్ని ప్రభావ మీద లభ్యపెట్టి ప్రభావ కప్పిపెట్టి మహిమను ప్రభా దాచి మా కొరకై మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రభావ భౌతికపరమైన జీవితంలో నరావతారిగా ప్రభుత్వానికి వచ్చి మమ్మల్ని రక్షించడానికి మీ ప్రాణం పెట్టిన విధానం మీకు వందనాలు ప్రభా. రక్షణ దయచేసిన దేవా, రక్షణ కొనసాగిస్తున్న దేవా, రక్షణ ప్రభావ ముగింపులో మమ్మల్ని ప్రభావ పరలోకం చేర్చే దేవా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మీ యొక్క ప్రభావ సంఘంలో మేము ఉంచేది పాటల ద్వారా మేము మహిపరిచినాము, క్యాండిడేట్ సర్వీస్ ద్వారా మేము మహిపరిచినాము. ఈ సమయంలో ప్రభావ శ్రేష్టమైన ప్రభావ వాక్యం మేము వినబోచున్నాం ప్రభావ. వాక్యం అధికమైన ప్రభావ మీ దేవదాసులు పెద్దవారు దీవించండి, బలపరచండి. వారు మాట్లాడే ప్రతి మాట ప్రభావ పర్వతపు దావ సింహాసనం వచ్చినట్లుగాను భౌతికపరమైన మాటలు, భౌతికపరమైన ఆలోచన లేకుండా సమస్తము
పరలోక సంబంధమైన దైవ సూక్తులు దైవోక్తులు మాకు దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. ప్రభా వాక్యము ప్రతి ఒక్క హృదయంలో చొరబడను గాక, వాక్యం ప్రతి హృదయంలో ప్రభావ కార్యం చేయను గాక, వాక్యం ప్రభావ ప్రతి హృదయాన్ని ప్రభావ దెబ్బలేను గాక. ఏ హృదయానికి ఎటువంటి వాక్యం అవసరమైనదో, ఏ మనస్సుకు ఎటువంటి ప్రభా శక్తి అవసరమైనదో ప్రభా రెండంచుల ఖడ్గం గల వాక్యమా మాలో వచ్చి మమ్మల్ని ప్రభా ఛేదించి మాలో ఉన్న సమస్తాన్ని ప్రభా మీకు హేయమైనవి, మీకు అసహ్యమైనవి, మీకు ఇష్టమైనవి ప్రభా తీసివేసినది భావిస్తూ ప్రభా నూతనమైన హృదయం దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. మాలో మీరు జన్మించడం ప్రార్థించుకుంటున్నాం. ప్రభా మిమ్మల్ని ప్రభా దూరం చేసిన విధానంలో కానీ మీకు దూరమైన విధానం ఏదైనా ప్రభావ దాన్ని తీసివేసి మీలో ఎదుటకు మీ ద్వారా ప్రభావ మీరు జీవించడానికి సహాయం చేయమని మరొకసారి ప్రభా వాక్యం నిర్ణయించిన మీ దేవదాసులు మీ సిరుచాటు మరుగుపరుచుకొని ప్రతి ఒక్క ప్రభా మనసుకు కావాల్సిన మాటను దయచేసి మీ యొక్క వాక్యం ప్రభావ మమ్మల్ని ప్రభా నూరంతులుగా ఫలింపజేసే విధానంగా దీవించండి. పరిశుద్ధాత్మ దేవ మీ బోధన మాకు దయచేయండి. మెల్లని స్వరంతో మాతో మాట్లాడండి. అంతేకాకుండా మాకు కావాల్సిన సమస్త శక్తి బలం దయచేసి ఈ క్రిస్మస్ రోజే కాకుండా ప్రభావ నూతన సంవత్సరాన్ని కూడా మమ్మల్ని సిద్ధపరిచి అంతేకాకుండా అంతకంటే ప్రాముఖ్యంగా ప్రభావ మీరు ఆకడకము సిద్ధపరిచే వాక్యము, మీరు ఆకడకము ప్రభావ తెప్పరిగా చేసే వాక్యము, మరి ఆకడకము స్థిరపరిచే వాక్యం నాకు దయచేయమని పెట్టుకోవచ్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుని ప్రతిమాలకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన ప్రియ దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె కిరణ్ మోహన్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. పిల్లలు ఈ సమయంలో కొంచెం విండో క్లాత్ ఓపెన్ చేయండి. క్యాండిల్స్ కూడా కొంచెం అందరికి దొరుకుతున్నట్టుంది. ఎక్కడైనా 1-2 చాలు, ఎక్కువ అవసరం లేదు. కానీ ఈ క్యాండిల్స్ వెలుగుతున్నటువంటి పొగంత లోపల ఉండటం వల్ల కొంత అందరికి కాపునే వస్తుంది. కాబట్టి దయచేసి గమనించండి. ఈ సమయంలో మరి శ్రేష్టమైనటువంటి వర్తమానం అందించవలసిందిగా ప్రభు పేరు సహోదరులు డాక్టర్ రాజశేఖర బాబు గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నారు. దయచేసి మరి ఒకసారి తెలియపరుస్తూ ఉన్నాను. చిన్నబిడ్డలైనటువంటి వారు, యవనస్తులైనటువంటి వారు దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. పెద్దవారికి అవకాశాన్ని ఇవ్వండి. వాక్యము బోధించేటువంటి సమయంలో ఏ విధమైనటువంటి ఆటంకాన్ని, ఇబ్బందిని పరమాన్నించే వారికి కలిగించవద్దని దయచేసి అందరికీ కూడా ప్రత్యేక మనం చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన జీవిత కాలంలో మరి ఒక క్రిస్మస్ జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 2021 క్రిస్మస్ పండుగలో మనందరం ఇక్కడ కూర్చుని ఆ పండుగను ఆచరించడానికి దేవుడు మన మీద ఎంతో దయ చూపించాడు. కరోనా పాండమిక్ వ్యాధి నుంచి మనందరిని తప్పించి ఈ అవకాశాన్ని మనకు కలిగించారు. వాక్యబోధన చేయడానికి పాస్టర్ గారు నన్ను పిలిచినప్పుడు నేను సంతోషించాను. పాస్టర్ గారు చెప్పినంత తెలివితేటలు, బోధన నా దగ్గర లేకపోవచ్చు, కానీ ఈ దేవాలయంలోకి రావడానికి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కారణం ఏంటంటే, ఇక్కడ నేను కొంతమంది దగ్గర చదువుకున్నాను, వారు నాకు బోధన చేశారు. ఇది ఇచ్చిన తెలివితేటలు వాళ్ళ దగ్గర నుంచే నేను తీసుకోగలిగాను. రెండవది ఏంటంటే, ఇక్కడ నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు కొంతమంది నాకు ఇంకా మన బిడ్డల్లానే కనిపిస్తూ ఉంటారు. సరే, ఏదేమైనా క్రీస్తునందు ప్రియమైన వారలారా,
క్రిస్మస్ అంటే మీ అందరికీ తెలిసిన అంశం. క్రైస్ట్ క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించడాన్ని క్రిస్మస్ అంటాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి అమ్మ ఒకసారి. నేడు రక్షకుడు చదవడం. చాలమ్మ. ఈరోజు మన వాక్య భాగాన్ని చూసినప్పుడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. అది లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలోనే కాకుండా యెషయా అనేటువంటి ప్రవక్త అంతకు ముందే 700 సంవత్సరాలకు ముందే ఈ విషయాన్ని మనకు తెలియజేశాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి అమ్మ ఒకసారి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భూమి మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. యెషయా అనేటువంటి ప్రవక్త క్రీస్తు పూర్వానికి 700 సంవత్సరాలకు ముందే ఈ విషయ భాగాన్ని తెలియజేశాడు. మనం క్రొత్త నిబంధనలో గ్రంథంలో చదువుకునేటువంటి అంశాలన్నీ పాత నిబంధన గ్రంథంలో ఉన్నవే. వాట్ ఎవర్ దట్ వాజ్ సెడ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ వాజ్ డీప్ రూటెడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. యెషయా అనేటువంటి ప్రవక్తలలో పెద్ద ప్రవక్త. అతను దేవునికి సంబంధించినటువంటి విషయాలని ఇంతకు ముందే మనకు తెలియజేయడం జరిగింది. ఆ 9వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చదువుకునే ముందు దేవుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు మనకి? ఇదిగో నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు, ఆయన పేరు యేసు అనబడును. యేసు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభువుని 16 సార్లు ముక్తి ప్రదాత అనేటువంటి భావన వెలిబుచ్చారు. ముక్తి ప్రదాత, ఈ లోకంలో నుండి ఇంకొక లోకంలోకి నువ్వు వెళ్ళడానికి నీకు ముక్తిని, పరలోకాన్ని ప్రసాదించేటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు అని చెబుతాం మనం. ఆ మాట గ్రీకు భాషలో కురియోస్ అనేటువంటి మాట నుండి వచ్చింది. ఆ కురియోస్ అంటే అర్థం ముక్తి ప్రదాత. ముక్తి ప్రదాత ఈక్వల్ టు సేవియర్ అని అర్థం. ముక్తి ప్రదాత అంటే సేవియర్. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకంలోకి? మనకు కావలసిన ఫ్యాక్టర్ ఏంటంటే రక్షకుడు పుట్టి ఉన్నాడు, యేసు ప్రభువును పుట్టాడు కనుక మనందరం క్రిస్మస్ పండుగను ఆచరిస్తాం. ఇప్పుడే పాట పాడుతున్నారు, చింత లేదిక. ఇక చింత లేదు నాకు. ఎందుకని లేదు? యేసు పుట్టెను అనే పదజాలంతో గీతాన్ని కూడా పాడుకున్నాం, చాలా సంతోషించాం. కానీ దేర్ ఆర్ 4 రీజన్స్. ఏంటి మనకున్నటువంటి 4 కారణాలను చూస్తే, యెహోవా దేవుడు ఆదామును సృష్టించినప్పుడు చెయ్యొద్దన్నటువంటి పని చేశాడు గనుక, ఆజ్ఞాతిక్రమము పాపము గనుక హీ వాజ్ సెంట్ అవుట్ ఫ్రమ్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్. అక్కడ నుంచి ఆయన బయటకు పంపివేశాడు. ఆయన్ని పంపక ముందు వాళ్ళిద్దరు చాలా బాగా కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. యెహోవా దేవుడును ఆదాము కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. సాయంత్రం అయితే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడు. ఆదాములో ఏముంది? ఆయన జీవవాయువు ఉంది కనుక ఆయన అంటే, ఆదాము అంటే దేవునికి చాలా ఇష్టం. అది అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకు ఇష్టం? ఆయన పోలిక చొప్పున చేశాడు గనక ఆదాములో ఆయన రూపం ఉంది. ఆయన జీవవాయువును ఊదాడు గనక ఆ జీవవాయువు ఆయనలో ఉంది కనుక ఆదాముని దేవుడు చాలా బహుగా ప్రేమించాడు. దేవుని బిడ్డ ఎప్పుడైతే పాపం చేశాడో ఆయన బయటకు పంపివేశాడు కనుక మొట్టమొదటగా జరిగినటువంటి ప్రక్రియ ఏంటంటే ఆత్మీయ సంబంధమైన ఎడబాటు జరిగింది. దేవునికి ఆదాముకి మధ్య ఎడబాటు, ఆత్మ సంబంధమైనటువంటి ఎడబాటు. ఆత్మలో భాగంగా ఉన్నాడు, చక్కగా మాట్లాడుకుంటా ఉన్నారు కనుక ఆత్మీయమైనటువంటి ఈయన ఉన్నటువంటి ఆత్మలో పాపం జరిగింది కనుక ఆదాము ఆత్మలో ఆదాముకి దేవునికి మధ్య ఎడబాటు జరిగింది కనుక ఆ ఎడబాటును తీసివేయడానికి నరావతారి అయి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు దేవుడు. ఆ ఆత్మీయమైనటువంటి ఎడబాటును తీసేసి తిరిగి వారిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచడానికి
ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. రెండవదిగా మనం చూస్తే సామాజికమైనటువంటి ఎడబాటు జరిగింది. సామాజికమైనటువంటి ఎడబాటు జరిగింది అంటే అర్థం ఏంటి? జంతువులతో కానీ, తన దగ్గర ఉన్నటువంటి భార్య అవ్వతో కానీ, దేవునితో కానీ కలిసిమెలిసి తిరుగుతున్నారు వాళ్ళు. కలిసిమెలిసి తిరిగేటప్పుడు ఒక సమాజపరంగా సోషియోలాజికల్ సామాజిక పరమైనటువంటి తేడా జరిగింది. కనుక ఎప్పుడైతే భూమి మీదకి నెట్టివేయబడ్డాడో భార్యతో తేడాగా ఉన్నాడు. ఆమె నాకు ఇచ్చింది కనుక అనే భేదాభిప్రాయం వచ్చింది. జంతువులు ఎన్ని ఇన్ని కరవడానికి వచ్చాయి, దేవునితో సమాధానం లేదు. కనుక ఆ సామాజికమైనటువంటి ఎడబాటుని తీసివేయడానికి నరావతారి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. రెండవది కండి. మూడవది కానీ తీసుకునేటట్టయితే ఆయన మానసికమైనటువంటి ఎడబాటు జరిగింది. మానసికమైనటువంటి ఎడబాటు జరిగింది అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు ఆదాం చిత్తం ప్రభువా అని గబగబ పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన దగ్గర ఏముందో తెలియదు, ఎట్లుందో తెలియదు కనుక ఆ విధంగా వెళ్ళాడు. కానీ ఈరోజు ఆ పాపం చేసిన తర్వాత ఆదాం నీవెక్కడున్నావు అంటే చెట్టు చాటును దాక్కొని ఉన్నాడు. అయ్యా నేను దిగంబరిని. అప్పటిదాకా అతను ఎట్లున్నాడో తెలియని ఆదాము ఈరోజు నేను ఎట్లున్నాను? అయ్యా నేను దిగంబరిని, నేను నీ ముందుకు రావడానికి సిగ్గుపడుతున్నాను అనేటువంటి మానసికమైనటువంటి ఎడబాటు జరిగింది కనుక మానసికమైనటువంటి ఎడబాటును తీసేసి తిరిగి ఇక్కడ ఉన్నటువంటి ఆదాముని అక్కడికి తీసుకువెళ్ళడానికి ఆయన నరావతారి ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈస్ ద థర్డ్ రీజన్ ఫర్ హిస్ కమింగ్. ఫోర్త్ రీజన్ ఏంటంటే కాస్మలాజికల్ అన్న. భూమి శపించబడింది. అంతకుముందు భూమి చక్కగా ఉండేది. ఈ రోజు ఈయన చేసినటువంటి తప్పిదం వల్ల భూమిని కూడా శపించాడు దేవుడు. ఏమని శపించాడు? ముళ్ళ కంపలు వస్తాయి, గచ్చపదలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అని చెప్పి అవన్నీ ఇచ్చేశాడు. ఈ రోజు ఆయన తిరిగి ఇక్కడికి వచ్చి ఆ 4 రకాలైనటువంటి ఎడబాటులను తీసేసి తిరిగి అక్కడికి తీసుకువెళ్ళడానికి ఆయన నరావతారి ఈ లోకంలోకి వచ్చాడు. దేవుని బిడ్డలారా, అది మనం చూడాల్సింది. ఎందుకు వచ్చాడు అనేదే మనకు కావాలి. ఈ గోడల మీద మీరు ఎప్పుడైనా ఒక బల్లిని చూస్తే ఆ బల్లిని మీరు ఎప్పుడైనా తోలితే పోక బల్లి బాగా గమనించండి. నేను వెళ్ళిపోయిన తర్వాత అయినా మీ ఎదురు దగ్గరికి వెళ్ళినా గమనించండి. ఈసారి ఏమవుతుంది? ఎప్పుడైనా వేరే బల్లి వచ్చి ఆ బల్లిని కనుక టచ్ చేస్తే వెంటనే ఆ బల్లి ఆ స్థానం నుండి వేరే స్థానానికి వెళ్ళిపోతుంది. అంటే బల్లిని తోలాలి అంటే బల్లి రూపంలోనే, అదే విధమైనటువంటి వ్యక్తి రూపంలోనే, అంటే జీవి రూపంలోనే రావాలి. కనుక మనం ఆయన నమ్మాలి. ఇజ్రాయేల్ ప్రజలకు ఎన్నిసార్లు చెప్పినా ఆయన వాడు వెళ్ళ, ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళవాడు. కాబట్టి మన రూపంలోనే మనల్ని ఏ విధంగా అయితే సృష్టించాడో అదే రూపంలో ఆయన తిరిగి వచ్చి నేను మీ మధ్య ఉన్నాను అని చెప్పి మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన ఈ రోజు ఆ లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చాడు. దేవుని బిడ్డలారా, అడ్వెంట్ సీజన్ అన్నప్పుడు క్రిస్మస్ అనేది ఒక్కరోజే కాదు, ఇట్స్ సీజన్. అది 4 ఆదివారాలు 4 రకాలైనటువంటి క్యాండిల్స్ని, ఊదా రంగు క్యాండిల్ని లేక రోజ్ కలర్ క్యాండిల్ని 4వ ఆదివారం చేస్తాం. ఇవాళ వెలిగించేటువంటి క్యాండిల్ వైట్ క్యాండిల్ని ఉపయోగిస్తాం. ఎందుకని? మనకు శాంతి వచ్చింది, మనకు రక్షణ వచ్చింది. ఇక ఏంటి? నాకు భయం లేదు. ఎందుకు నేను భయపడను? అందుకని దూత ఏం చెబుతున్నాడు? భయపడకుడి. మనకు కావలసింది భయపడకుడి. ఏం చెప్తున్నాను? మీకు సంతోషకరమైన, మహా సంతోషకరమైన సువర్తమానం. అంటే మంచిది, మంచి వర్తమానాన్ని ఇస్తున్నాను. ఏమని వర్తమానాన్ని ఇస్తున్నాను? ఇదిగో రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన ఏం చేస్తున్నాడండి? తన ప్రజలను, మనకు కావలసిన మాట అది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే కడతీర్చు. అది అక్కడ కావలసింది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడను. యేసు అనే పదానికి హిబ్రూ భాషలో రక్షకుడు అని అర్థం. దేవుని బిడ్డ, దేవుడు ఈ 4 కారణాల వల్ల పైనుంచి ఇక్కడ దాకొస్తే మనకు 4 లక్షణాలు ఇస్తున్నాడు. గొర్రెల కాపర్లని, నక్షత్రాన్ని అట్లా ఉంచండి. మనకి ఏమిస్తున్నాడు? దాన్ని బట్టి నువ్వు నేర్చుకోవలసింది ఏంటి? ఈ 4 కారణాలలో ఉన్నటువంటి గూఢార్థం. నంబర్ 1, షేరింగ్. వాట్ ఈస్ క్రిస్మస్? షేరింగ్, కేరింగ్, గివింగ్, లవింగ్. దీస్ ఆర్ ద 4 రీజన్స్. ఈ 4 కారణాలు. నంబర్ 1, షేరింగ్. ఎందుకు వచ్చాడు ఆయన? నువ్వు ఈ రోజు ఏం చేయాలి?
నీకున్న వాటిని ఇతరులతో పంచుకోవాలా. దట్స్ కాల్డ్ క్రిస్మస్. నీకున్న వాటిని ఇతరులతో పంచుకోవాలా. దేవుడు ఆ లోకంలో నుండి ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? మన బాధలను పంచుకోవడానికి, మన పాపాల నుండి విముక్తిని చేయడానికి, మన బాధలను పంచుకోవడానికి ఆయన వచ్చాడు కనుక ఆయన ఆచరించినటువంటి విధానాన్ని మనం ఆచరించాలి కనుక యూ హ్యావ్ టు షేర్. అది అక్కడ అర్థమైంది. యూ హ్యావ్ టు షేర్. ఏం షేర్ చేయాలా? నీ దగ్గర ఉన్నటువంటి ఆనందాన్ని ఇతరులకు పంచుకోవాలి. అందుకనే మీరు ఒక విధానాన్ని నేర్చుకున్నారు. హ్యాపీ క్రిస్మస్ అని ఇతరులతో చెప్పుకుంటారు మీరు. దట్స్ నాట్ ఓన్లీ ద వర్డ్. ఆ ఒక్క పదం చెప్పుకోవడం కాదు, నీ దగ్గర ఉన్నటువంటిది ఇవ్వగలగాలి మనం. అది షేరింగ్ అంటే. నెంబర్ 2 కేరింగ్ అన్నాం. కేరింగ్ అంటే ఏంటి? జాగ్రత్తగా ఉండాలా. మన పట్ల జాగ్రత్తను తీసుకుంటున్నాడు ఆయన. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, క్యాండిల్ వెలిగించి క్యాండిల్కి చెయ్యి అడ్డం పెట్టండి. వై? బికాజ్ ఆ క్యాండిల్ ఆరిపోతుందేమో అన్న భయం. ఆ క్యాండిల్ని వెలిగించడానికి, వెలుగు వెలగడానికి నువ్వు చేయాల్సినటువంటి ప్రయత్నం. కేరింగ్ అన్నప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు? మన పాపములను లేక తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే క్షమించును గనుక మన పట్ల ఎటువంటి వ్యక్తినైనా ఆయన రక్షిస్తున్నాడు. మన పట్ల జాగ్రత్త వహిస్తున్నాడు. కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు, కుష్ఠరోగులకి నయం చేశాడు, లేక పేదవారిని కనుకరించాడు, ఎంతో మందికి రక్షణనిచ్చాడు. అటువంటి రక్షణ మన తల్లిదండ్రులు చూస్తారో లేదో మనకు తెలియదు, మన బిడ్డలను మనల్ని చూస్తారో లేదో మనకు తెలియదు. కానీ ఆయన ఏం చేశాడు? మన పట్ల రక్షణ బాధ్యత వహించి మన కోసం ఆయన శిలువలో తన రక్తాన్ని గార్చాడు. అది కేరింగ్ అంటే. ఆ కేరింగ్ని నువ్వు చేయగలగాలి. నువ్వు చేయగలగడం అంటే ఇతరుల పట్ల ఏం అవసరంలా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. అది కేరింగ్ అంటే. మూడవది గివింగ్ అని ఉంది. గివింగ్ అంటే అర్థం ఏంటంటే, నేను అడిగాను అక్కడ, నేను ఇక్కడ నుంచి యుఎస్ఏలో మాట్లాడుతూ ఒక ఫారినర్ని అడిగినప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, గివింగ్ అంటే అయ్యా నేను ఈ సంభాషణ జరిగేటప్పుడు ఇవ్వడమే కాదు, త్యాగం ఉండాలి అందులో. ఇట్స్ అ సాక్రిఫైస్. జ్ఞానులు ఇచ్చిన వాటిల్లో త్యాగం ఉంది. చెప్తాను నేను. అది త్యాగం ఉండాలా. ఏంటి త్యాగం ఉండాలా? దేవుడు ఏం చేశాడు? తన అంశలో ఉన్నటువంటి ఏకైక కుమారుడిని తన దగ్గర ఉండకుండా బయటకు తీసుకొచ్చి మన కోసం ఇచ్చాడు. నీకు ఉన్నది ఇవ్వటం కాదు, నీకు లేనిది నీ దగ్గర అవసరమై కూడా వదులుకోవడాన్ని త్యాగం. దట్ ఈస్ కాల్డ్ సాక్రిఫైస్ అంది ఆవిడ. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఉన్నటువంటి ఫలానా ఆయన మోషే ఏం చేశాడు? సర్వ సుఖాలను అనుభవించే కంటే దేవుని సేవ చేయడం లేదు. ఉన్నటువంటి వాటిని వదులుకోగలగాల. నీకున్నది ఇతరులకు పెట్టగలగాలి. ఈరోజు నీకున్నది నీకు లేకపోయినా ఇతరులకు పెట్టడాన్ని త్యాగం, సాక్రిఫైస్ అంటాం. ఉన్నది ఇవ్వడం కాదు. మనం ఏం చేస్తాం? నేనైతే ఏం చేస్తానండి? సంతోషముతో నిచ్చని వారిని ఎంతో దేవుడు ప్రేమించు. సంతోషంతో నిచ్చని వారిని ఎంతో దేవుడు ప్రేమించుని పాట పాడతా. రెండవది ఏం చేస్తానండి? నీకిచ్చు అర్పణలు నీవే మాకిచ్చితివి, నాకున్న బ్రాకెట్లో మాకున్న సకలాస్తులు మా ప్రభు ఆయవి నీవే కదా. నీకిచ్చు అర్పణలు నీవే మాకిచ్చితివి, మాకున్న సకలాస్తులు మా ప్రభు ఆయవి నీవే కదా. చందా పడుతున్నాను వందనం. నేనేం చేస్తున్నాను? వెనక జేబులో చేయి పెట్టి గీరుతున్నాను. గరుగ్గా తగిలితే రూపాయి బిళ్ళ, మెత్తగా తగిలితే 5 రూపాయల బిళ్ళ. సెర్చింగ్ ఫర్ రూపాయి బిళ్ళ, నాట్ ఫర్ 5 రూపీస్. రూపాయి బిళ్ళ కోసమే దేవులాడుతున్నా. పాట ఏమో నీకిచ్చు అర్పణలు మాకున్న సకలాస్తులు మా ప్రభు ఆయవి నీవే కదా అని పాడుతున్నా. పాట ఏమో అది, గేరడమేమో రూపాయి బిళ్ళ కోసం. అదే ఆ దైవభక్తి అంటే, అదే ఆ దేవునికి ఇవ్వడం అంటే. దేవుడు ఏం చేశాడు? తన కుమారుణ్ణి, తన ఏకైక కుమారుణ్ణి మన కోసం అర్పిస్తే అనే పదాన్ని ఉపయోగించాడు. కారణం ఆయన బలి అర్పణగా వచ్చాడు ఇక్కడికి. కాబట్టి నువ్వు నేర్చుకోవలసినటువంటి ఇంకొక పాఠం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇవ్వడం నేర్చుకోండి. గివింగ్, షేరింగ్, కేరింగ్, గివింగ్. మూడవది ప్రేమను నేర్చుకోండి. లవింగ్, షేరింగ్, కేరింగ్, గివింగ్. అండ్ లాస్ట్ లవింగ్. ఏంటి ప్రేమ? నీ శత్రువుని సైతం ప్రేమించు. నా బిడ్డలు వందల వాళ్ళందరూ నన్ను ఎందుకు ప్రేమించరు? మా మాస్టర్ గారు అనుకుంటారు, వస్తారు. కాదని అక్కడ నువ్వేం చేయాలా? నీ శత్రువులను సైతం ఈరోజు ప్రేమించు. అక్కడ నుంచే షాలోమ్, బ్రాకెట్లో షాకు వచ్చింది. అది సలాం
అంటే అర్థం ఏంటి? శాంతి సమాధానం కలుగును గాక. ఆ నమస్తే చెప్పేటప్పుడు తెలుగు పదం సలాం అనగా సార్ మీకు శాంతి ఉండును గాక. దట్ ఈస్ ద వర్డ్ ఫ్రమ్ డిరైవ్డ్ ఫ్రమ్ లార్డ్ జీసస్. ఆ యేసు ప్రభు అనేటువంటి దాని నుంచి మనకు సలాం అనేటువంటి పదం వచ్చింది దేవుని బిడ్డ. ఈ 4 కారణాలు ఫిజికల్ భౌతికమైనటువంటి ఎడబాటు జరిగిందన్నాను. ఫిజికల్ యాలినేషన్, స్పిరిచువల్ యాలినేషన్, లేక సోషియోలాజికల్ యాలినేషన్. భౌతికంగా చక్కగా తిరిగేటువంటి మనం అనవసరమైనటువంటి తప్పు చేసి బయటకు వచ్చాము. మళ్ళీ తిరిగి తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకంలోనికి అవతరించాడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. దేవుని బిడ్డలారా, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. బెత్లెహేమ్ అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి సెంట్రల్ పార్ట్. అది ఈ దేవాలయానికి మొత్తం సెంట్రల్ పార్ట్ అది ఎట్లా ఉందో, బెత్లెహేమ్ అనేటువంటిది దావీదు పట్టణానికి ఇజ్రాయెల్ దేశానికి 28 కిలోమీటర్ల దూరంలో, కొంతమంది 8 కిలోమీటర్ల దూరంలో అని చెబుతారు. దానికి అక్కడ ఉన్నటువంటి మధ్య భాగంలో దేవుడు ఉదయించాడు. ఉదయించినప్పుడు ఇక్కడ మనకు 3 వచ్చారు. ఒకటి నక్షత్రం కనపడింది. యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి ఒక ధృవతారగా వెలిగాడు. ఆ ధృవతారే ఆ నక్షత్రం, వేరే నక్షత్రం కాదు. ధృవతారగా వెలిగాడు కనుక దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువే అక్కడ ధృవతారగా వెలిగి ఆ ధృవతార మిగిలిన వాళ్ళకి దారి చూపించాడు. దిస్ ఇస్ ద వే దట్ యు హ్యావ్ టు కమ్. అక్కడ నన్ను చూడడానికి మీరందరూ ఈ విధంగా రావాలి అని చెప్పాడు. అది అక్కడ ఉన్నటువంటి నక్షత్రం. రెండవదిగా మీకు అక్కడ ఏం జరిగిందండి? జ్ఞానులు వచ్చారు అక్కడికి. మూడవది గొల్లలు వచ్చారు. ఫస్ట్ కనపడింది గొల్లలకి అని చెబుతున్నాం మనం. గొల్లల దగ్గర నుంచి మనం నేర్చుకోవలసినటువంటి అంశం ఏంటి? దేవుని వర్తమానాన్ని వాళ్ళు విన్నారు. దేవదూతలు గొల్లలకి వర్తమానాన్ని ఇచ్చారు. ఇదిగో పలానా చోట యేసు ప్రభు ఉదయించాడు అని చెప్పారు. విన్నారు, బాగున్నది. విన్నదాన్ని వాళ్ళు ఏం చేశారు? ఆకలింపు చేసుకుని చూడడానికి వెళ్దాం. వాళ్ళు ఏదో చెప్పారు మనల్ని, కాబట్టి అది చూడడానికి మనం వెళ్దామని ఆచరించారు. బాగా వినండి, ఆచరించారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి చూశారు. ఆయన్ని విన్నారు, కన్నారు. మూడవది ఏం చేశారండి? అది చూసి మిగిలిన వాళ్ళందరికీ తాము విన్న వాటిని, కన్న వాటిని ప్రజలకు బోధించారు. ప్రజలకు బోధించారు కనుక అక్కడ వాళ్ళు చేసింది ఏంటి? 3 లక్షణాలని బోధించారు. విన్నవారు, కన్నవారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12-16 వచనాలు చూడండి అమ్మా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి చదవండి చాలు నాకు. చదవండి అమ్మా. ఆగమ్మా, బాగా వినండి. ధర్మశాస్త్రమును వినువారు చాలు, దేవుని దృష్టికి నీతిమంతులు కారు. ఇక్కడికి వచ్చాం, బైబిల్ వాక్య బాగా వింటున్నాం. పాస్టర్ గారి స్వరం వినగానే నాకు ఇందాక భయం వేసింది. అక్కడ అంత మంచి అమ్మో కష్టమేమో నేను ప్రసంగం చెప్పడం. ధర్మశాస్త్రము యొక్క బోధలను వినువారు నీతివంతులు, న్యాయవంతులు కాదు. కానీ సార్ నేను ఎవ్రీ సండే రెగ్యులర్ ప్రతి ఆదివారం నేను గుడికి వెళ్తాను. పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని వింటాను. ప్రయోజనం ఏముంది? చదువమ్మ నెక్స్ట్ భాగం. అదేమ్మా, వినువారు నీతిమంతులు కాదు కానీ అనుసరించువారు నీతివంతులు. వాట్ వాస్ సెడ్ ఇన్ ద బైబుల్ దట్ యు హ్యావ్ టు అడాప్ట్ అండ్ దట్ యు హ్యావ్ టు ఫాలో. నువ్వు అనుసరించాలని. కేవలం దేవాలయానికి వచ్చి దేవుని బోధనలు వినినంత మాత్రాన నువ్వు నీతివంతుడు కాదు సుమి. అది మనకు కావాల్సింది క్రిస్మస్ దిన. ఈ రోజు వాళ్ళు ఏం చేశారు? విన్నారు, కన్నారు, ఆచరించారు. ఆయన చెప్పినటువంటి బోధనలు, దేవదూతలు చెప్పినటువంటి బోధనలను విని బయట వాళ్ళకి మొత్తం ఇవి మేము విన్నాం, చూశాం. మహాప్రకాశవంతమైన వ్యక్తి అక్కడ ఉన్నాడు మాకు, ఆయన లోకరక్షకుడు, కాబట్టి మీరు ఆయన నమ్ముకోండి అని చెప్పారు కనుక వారు నీతివంతులయ్యారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంతమంది మనం ఉన్నాం, ఇన్నిసార్లు బైబిల్ వింటున్నాం.
మనకు తెలిసినటువంటి బైబిల్ని మన స్నేహితుడికో మన చుట్టుపక్కల వాళ్ళకో ఏనాడైనా మనం బోధించామా? లెటర్స్ ఇంట్రాస్పెక్ట్, ఆత్మావలోకనం మనం చేసుకున్నాం. ఏనాడైనా మనం ఎవరికైనా అబ్బాయి 10 ఆజ్ఞలు ఇచ్చాడు తెలుసా దేవుడు బైబిల్లో, ఈ 10 ఆజ్ఞలు కాదు, 10 ఆజ్ఞలని మనం పాటించలేమని 2 ఆజ్ఞలుగా మార్చాడు తెలుసా మనకి అని ఎవరైనా మనం ఇంకొక వ్యక్తికి బోధించగలిగామా? దేవుని బిడ్డలా, ఆయన చెప్పినటువంటి విషయాలను విని ఆచరించి చూపగలిగితే ఆయన రక్షణ భాగ్యం మనకు వస్తుంది. ఎందుకని రక్షణ భాగ్యం వస్తుంది? ఏం చెబుతున్నాడు యెషయా ప్రవక్త? ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని చెబుతున్నాడు. కాబట్టి అవన్నీ మీరు చెయ్యగలిగితే అది నిజమైనటువంటి క్రిస్మస్ మనకి. ఇంకొక భాగాన్ని నేను చెబుతున్నాను మీకు. ఇంకొకటి ఏంటంటే జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు అంటే అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో కూడా వైజ్ మెన్ అని రాసి ఉందండి. ఇంకొక బైబిల్లో కూడా ఏమని రాసి ఉందంటే వాళ్ళు భవిష్యత్తుని అంచనా వేయగలిగినటువంటి కొంతమంది శాస్త్రజ్ఞులు అని రాసి ఉంది అక్కడ. జ్ఞానులు అంటే తెలివిగల వాళ్ళు. హిబ్రూ భాషలో జ్ఞానులు అంటే, హిబ్రూ గ్రీకు భాషల్లో జ్ఞానులు అంటే భవిష్యత్తుని అంచనా వేయగలిగినటువంటి వ్యక్తులు అని కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే ఆ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని మార్గం ద్వారా వచ్చారు. గమనించారు, భవిష్యత్తుని అంచనా వేసేటప్పుడు వాళ్ళకున్నటువంటి కరెక్ట్ అసెస్మెంట్ ఉంది, అందుకని వాళ్ళు వచ్చారు. ఎక్కడో మహారాజు పుట్టాడు కనుక ఆ రాజును చూడడానికి మనం ఇక్కడికి వెళ్తున్నాం. మీరు ప్రకటన గ్రంథాన్ని చూస్తే లాస్ట్ అధ్యాయంలో 3 చోట్ల ఉంది. అక్కడ ఏమని ఉందంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కానీ హిబ్రూ భాషలో దాన్ని మీరు పరిశీలించినప్పుడు ఆ భాషను మనం ఎందుకు చదవాల్సి వస్తుంది అంటే దాని ఒరిజినల్ మీనింగ్ అక్కడ ఉంది, తర్జుమా చేసేటప్పుడు కొంత తేడా వస్తుంది. త్వరగా వచ్చుచున్నాను అంటే అర్థం అక్కడ హఠాత్తుగా వస్తున్నా, ఎప్పుడు వస్తున్నానో తెలియదు, నేను దొంగ వలే వస్తా. కాబట్టి ఇక్కడ జ్ఞానులు అనేటువంటి పదానికి శాస్త్రజ్ఞులు, ఖగోళ శాస్త్రజ్ఞులు లేక భవిష్యత్తుని అంచనా వేయగలిగినటువంటి వ్యక్తులు గనుక అక్కడ ఏం జరిపారు? నక్షత్రం వెలిసింది అంటే ఒక మహా చక్రవర్తి జనిస్తున్నాడు కనుక ఇతను ఎక్కడున్నాడో మనం చూద్దాం రండి అని 3 రకాలైనటువంటి వస్తువులను తీసుకొని బయలుదేరారు వాళ్ళు. ముందే డిసైడెడ్ అక్కడ. గమనించండి, చూడక ముందే నమ్మారు. చూసి నమ్మిన వాళ్ళు ధన్యులు కాదు, చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఏం తీసుకున్నారు? బంగారం, బోళం, సాంబ్రాణిని తీసుకున్నారు. బంగారం, బోళం, సాంబ్రాణి ఇవన్నీ రాజులకు ఇచ్చేటువంటి కానుకలు తీసుకుని మధ్యలో హేరోదుని చెప్పాడు అది వదిలేసేయండి మనకి. ఆ వాళ్ళందరూ బయలుదేరి అక్కడికి వచ్చారు. వచ్చి బంగారాన్ని సమర్పించారు. నంబర్ 1 బంగారం రాజరికానికి గుర్తు. నంబర్ 2 అందులోనే రాజరికం కాసుని పరిశుద్ధతకు గుర్తు. అక్కడ పుట్టినవాడు పరిశుద్ధుడు. ఎందుకు పరిశుద్ధుడు? రాతి తొట్టెలో ఎందుకు జన్మించాడో తెలుసా అండి? రాతి తొట్టె కలుషితమైనటువంటిది, గట్టి హృదయం. ఎన్నిసార్లు ఇప్పుడు నేను అందుకే చదివించాను, నేను మిగిలింది చదివించాల. రోమీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం వినడం కాదు, దేవుని వాక్యాన్ని ఆచరించడం గొప్ప. ఎన్నిసార్లు చెప్పినా ఈ కరడుగట్టినటువంటి హృదయం కొద్దిగా మారుద్దేమని గమనిస్తా. నేను చెప్పినంతసేపు బాగానే ఉంటుంది, బయటికి పోయినా కామనే యాజ్ యూజువల్. ఈజ్ దిస్ ద క్రిస్టియానిటీ అండి? ఇది నిజమైనటువంటి క్రైస్తవ్యమా? రాతి తొట్టెలో నుండి తీసివేసి మానవ హృదయాన్ని నీకు ఇవ్వడానికి రాతి తొట్టెలో జన్మించాడు. పరిశుద్ధతను ఎందుకు చెబుతున్నాను? కలుషితమైనటువంటి ప్రాంతం అది గొడ్ల చావిడి, పశువులను కట్టేటువంటి పాక, అందులో వాళ్ళకి కుడితి పెట్టడానికి అంటే తవుడుతో కలిపినటువంటి నీళ్లు పెట్టడానికి ఆ రాతి తొట్టె దుర్గంధం వెదజల్లుతుంటుంది. ఎప్పుడైతే ఈ తొట్టిలో దైవకుమారుని పడుకోబెట్టారో ఆ తొట్టి శుభ్రమైపోయింది, కలుషితం పోయింది, నీ దగ్గర ఉన్న పాపం పోయింది, అక్కడ ఉన్న దుర్గంధం పోయింది. గొప్ప వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. ఇంతకుముందు ఎవరు వచ్చేవాళ్ళు కాదు, బ్రహ్మాండమైన జ్ఞానులు, మిగిలినటువంటి వ్యక్తులు అందరూ వచ్చి చూస్తున్నారు ఎవరక్కడ ఉన్నారు. కాబట్టి ఆ రాతి తొట్టెలో నుండి నీ మానవ హృదయంలో జన్మించాడు అనేటువంటి భావన ఈరోజు రాని. బెత్లెహేములో పుట్టాడు క్రీస్తు,
అని ప్రార్థన చేయడం కాదు, నా హృదయంలో పుట్టాడు క్రీస్తు. నా ఇంటి ముందు నక్షత్రం ఉంది. నేను ఒకరోజు విజయవాడ నుంచి వస్తూ ఉంటాను ఆటోలో. ఆ రోడ్డు పక్కన డన్ బాస్కో ఎదురు భాగంలో రైలు పట్టాల పక్కన పూరి ఆక్రమణలు ఉంటాయి. గమనించండి, ఎప్పుడన్నా మీరు గమనించి ఉంటారు. ఒక ఆయన పట్టాతో కట్టుకొని ఉన్న ఆయన ఓ స్టార్ కట్టాడు గతంలో 2 ఏళ్ల క్రితం. ఎప్పుడు నేను వెళ్తూ డిసెంబర్లో చూశాను, ఒక అబ్బాయి స్టార్ కట్టినట్టున్నాడు, ఈయన ఎవడు గొప్పడు అనుకున్నాను. అయిపోయింది. డిసెంబర్ అయింది, జనవరి అయింది, ఫిబ్రవరి అయింది, ఎండాకాలం వస్తుంది, దుమ్ము పడుతుంది. వాడు ఇట్లా మేలో కూడా. నేను ఒకరోజు వచ్చేటప్పుడు నా ఆటో అక్కడే చెడిపోయింది. ఆగింది. సార్ కొద్దిసేపు 10 నిమిషాలు కొంచెం సార్, మంచిదయ్యా అన్న. వాడి ఇంట్లోకి పోయా, పక్కనేగా. ఏమయ్యా స్టార్ కట్టావు, తీయలేదా అన్నారు. ఎందుకు సార్ తీయటం అన్నాడు. అది కాదయ్యా, డిసెంబర్ నెల అయిపోయింది కదా, డిసెంబర్ 25 నుండి జనవరి 25 వరకు ఉంచావు కదా, ఉంచవచ్చు కదా తర్వాత. తప్పు సార్, రోజు నా ఇంట్లో దేవుడు కొడుతున్నాడు, రోజు నా ఇంట్లో దేవుడు కొడుతున్నాడు. స్టార్ అనే పదంలో STARలో ఏ ఉంది అక్కడ? ఏ మీన్స్ అవేకనింగ్, మేల్కొలుపు. రోజు నా ఇంట్లో కొడుతున్నాడు సార్. జనవరిలో పెట్టడం ఏంటి, డిసెంబర్లో పెట్టడం ఏంటి? 365 days ఆ స్టార్ అక్కడ వెలుగుద్ది. రోజు నా ఇంటికి వచ్చి దేవుడు తలుపు తడుతున్నాడు కనుక నేను ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. నా దగ్గర ఉన్నటువంటి పదజాలాల్లో అవేకనింగ్, మేలుకొలుపు సార్. ఏం మేలుకొలుపు? ఆ స్టార్ నన్ను మేలుకొలుపుద్దు సార్. షైనింగ్. ఎప్పుడైతే లైట్ వేస్తానో ప్రకాశవంత స్టార్, ప్రకాశవంతమైన ట్రెంబ్లింగ్, వణుకు పుట్టుద్దు సార్ నాకు. ఎందుకు వణుకు పుట్టుద్ది? ఆ నక్షత్రం కదిలినప్పుడు అమ్మో దేవుడు వస్తున్నాడు, నా రోమాలు నిక్కబడుస్తున్నాయి సార్, అందుకని నేను స్టార్ పెట్టాను సార్. కాబట్టి అక్కడ జ్ఞానులు వచ్చినప్పుడు నంబర్ 1 రాచరికానికి గుర్తు. అందులో రాచరికం కంటే ముందు పరిశుద్ధతకు గుర్తు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీ ఇంటిలోకి, నీ హృదయంలో రావడానికి సిద్ధపడుతున్నాడు. రాతి తొట్టెలో కాదు, నీ గుమ్మం ముందులోకి వచ్చి హృదయమనడు తలుపునొద్ద యేసునాథుడు నిలచి సదయుడగుచు. అయిపోయి ఏం పాడాడండి? అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో కాదు, నీ బజార్లో. విశ్వాసయాత్ర అనేటువంటి పదజాలంతో నువ్వు పాట పాడినప్పుడు ఆ దేవదేవుడు నీ హృదయంలో జన్మించాడా లేదా అనేటువంటిది ఈరోజు నువ్వు ఆలోచించుకోవలసినటువంటి విషయం. దేవుని బిడ్డ, పరిశుద్ధతకు గుర్తు జ్ఞానం ఇచ్చినటువంటి వాటిల్లో రాచరికం పరిశుద్ధతకు గుర్తు. రెండవదిగా బోళం ఇచ్చారు. బోళం అంటే ఏంటండి? త్యాగానికి గుర్తు. బోళం అంటే త్యాగానికి గుర్తు. ఒక గమ్ములాంటిది, బంకలాంటిది. ఏంటి త్యాగం? నీ దగ్గర ఉన్నటువంటిది ఇతరులకు ఇవ్వడం. అందుకని నేను మొట్టమొదటిలోనే చెప్పా, ఏ విధమైనటువంటి ఎడబాటు జరిగింది, స్పిరిచువల్, ఫిజికల్, ఇవి కాకుండా ఆయన గివింగ్ ఇచ్చాడు. షేరింగ్, కేరింగ్, గివింగ్ ఇచ్చాడు. ఏంటి గివింగ్? తన దగ్గర ఉన్నటువంటి ఏకైక కుమారుని మన కోసం ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? త్యాగం ఇస్తున్నారు. అయ్యా మా సమస్తం నీకు ఇస్తున్నాం అనేటువంటి అర్థాన్ని బోళం రూపంలో అక్కడ పెట్టారు. అది అర్థం. అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి వాటిల్లో బంగారం ఏంటంటే మెటల్, పవిత్రమైనటువంటిది, అత్యంత విలువ కలిగినటువంటి ద్రవ్యం. మనం చూడండి ఎంత ఎగబడతామో బంగారం కోసం. భారతదేశస్తులు వాడినంత బంగారాన్ని మిగిలిన ఏ దేశస్తులు వాడరు. కాబట్టి ఆయన తెచ్చి రాజుగా ఆయన ముందు మోకరిల్లారు. అయ్యా నువ్వు పరిశుద్ధుడివి, నేను పాపిని, నన్ను తీసుకెళ్ళడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి రెండవ భాగం బోళం, త్యాగం, నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను అని వాళ్ళు అక్కడ త్యాగ బుద్ధిని చెప్పారు. మూడవదిగా సాంబ్రాణి వేశారు. ఏ విధమైనటువంటి దుర్వాసన రాకుండా ఆరాధన, వర్షిప్కు గుర్తది. దేవుడు వాక్య భాగం ఏకంటే ఆరాధన చెయ్యి. ఆరాధన ఈక్వల్ టు అన్వేషణ, అది అర్థం. అక్కడ గ్రీకు భాషలో ఆరాధన ఈజ్ ఈక్వల్ టు అన్వేషణ, సెర్చింగ్ ఫర్. ఆరాధన, అన్వేషణ అంటే ఏంటి? ఎక్కడున్నాడు? దావీదు పట్టణమందు పుట్టినటువంటి చక్రవర్తి ఎక్కడున్నాడు? హేరోదు రాజు ఎవరో బయటోడు, అక్కడ అర్థం లేదు. మూడు ఆరాధన అంటే అక్కడ సాంబ్రాణి ఎందుకు వేశారు అంటే ఆరాధన జరిపారు. ఆరాధన అంటే నువ్వు అర్థం చేసుకోవలసిన పదం అన్వేషణ జరిపారు. అన్వేషణ జరిపి ఈయన నిజమైనటువంటి క్రీస్తు,
నక్షత్రం దారి ఉంటుంది, అక్కడ వెలుగు ప్రకాశిస్తుంది. ఆ బాలునిలో రాచరికపు తేజస్సు పరిశుద్ధ తేజస్సు ఉదయిస్తుంది గనుక, ఉద్భవిస్తుంది గనుక దేవుని బిడ్డ వాళ్ళ బ్రతుకులని అక్కడ త్యాగార్పణ చేశారు. అది మూడు ఇచ్చారు, బాగానే ఉంది. జ్ఞానులు అని చెప్పా. మీ భాషలో జ్ఞానులు అంటే ఉత్తమమైనటువంటి తెలివితేటలు గలవాళ్ళు, బైబిల్ భాషలో జ్ఞానులు అంటే భవిష్యత్తుని చెప్పగలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళిద్దరూ వచ్చారన్న. కానీ వాళ్ళు కూడా ఆ రాతి తొట్టెలో ఉన్నటువంటి బాలుని చూసిన తర్వాత హేరోదు ఏం చెప్పాడు, ఇటు వచ్చి ఇటు రండి అన్నాడు. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు విన్నది చూసింది చూసి మారు మనసు పొంది ఇటు వచ్చి ఇటు వెళ్ళారు, దారి మార్చారు. గమనించారు. ఆయనను చూస్తేనే నువ్వు మారాలా, ఆయన తాకితేనే నీ హృదయం ద్రవించిపోవాలా, ఆయన మాటలు వింటే నీలో సర్వసంగ పరిత్యాగతత్వం రావాలి. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు సర్వసంగ పరిత్యాగిగా ఆయన ఏమని పిలుస్తాం, నిష్కామ కర్మయోగి. నిష్కామ కర్మయోగి అంటే తనకన్నది లేనివాడు. గుడిసె కూడా లేదు అక్కడ, గుడిసెన్నది లేనివాడు. కాబట్టి ఎవరు తలుపు తట్టినా ఒక్కడం తలుపు తీసామా, పశువుల పాకలో ఉన్నాడు. తనకన్నది లేనివాడు, తనకై ఏమీ సంపాదించని వాడు. ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, నాకు లేదన్నాడు ఆయన. తనకన్నది లేనివాడు, తనకై ఏమీ సంపాదించని వాడు, తన కొరకై జీవించని వాడు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, నేనుండు చోటులో మీరుండులాగున నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. తిరిగి నేను వచ్చి మళ్ళీ మీకు అక్కడికి తీసుకెళ్తున్నాను. నా కొరకు నేను జీవించట్లా. ఐ కేమ్ ఫర్ యూ అండ్ టు సేవ్ యూ. నేను రక్షించడానికి వచ్చాను దేవుని బిడ్డ. ఇది మనం నేర్చుకోవలసినటువంటి ఫ్యాక్టర్. యెషయా గ్రంథంలో మనకేం చెప్పాడు, ఆయన ఆశ్చర్యకరుడు. ఏం ఆశ్చర్యకరుడు, ఆయన దివ్యాత్మ, దైవాత్మ, తేజస్సు కలిగిన వాడు, దేవుడు పంపినటువంటి వ్యక్తి. ఆశ్చర్యకరుడు. ఆయన జన్మ ఆశ్చర్యం, జీవితం ఆశ్చర్యం, మరణం ఆశ్చర్యం, పునరుద్ధానం ఆశ్చర్యం. ఏది కరెక్ట్గా నీలాంటి జీవితం ఉందో చూడండి. ఆయనది ఒక కన్యక గర్భాన జన్మించాడు, ఆయన సముద్రంలో నడిచాడు జీవితంలో, ఆయన చనిపోవడం, ఏ విధమైనటువంటి పాపము లేని వ్యక్తిగా ఉండి ఒక దొంగలాగా చనిపోవలసిన, దొంగకు పడేటువంటి శిక్షని ఆయనకి రావాల్సి వచ్చింది. కాబట్టి ఆయన జననం ఆశ్చర్యం, జీవితం ఆశ్చర్యం, మరణం ఆశ్చర్యం, పునరుద్ధానం ఆశ్చర్యం. ఇవన్నీ ఆయన ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త. ఆలోచనకర్త అంటే ఏంటండి, తన పని ఏ పని ఎప్పుడు చెయ్యాలో ఆయన తెలుసు. అందరిలాగా చేయలే. కానాను వివాహానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు కానాను వివాహంలో, అమ్మా నా సమయం ఇంక రాలా. కాబట్టి ఏంటి, ఆయన ఆలోచనకర్త. ఆయనకు అన్ని తెలీదా, సమస్తం తెలుసు. ఆయన తెలిసిన నిమ్మడంగా ఉన్నాడు ఆయన. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, మనుషులను బట్టేటువంటి జాలర్లను తయారు చేయడానికి వచ్చాను తప్ప చేపలు పట్టేటువంటి జాలర్లను తయారు చేయడానికి రాలేదు. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన కావలసినటువంటి అంశం బలవంతుడైనటువంటి దేవుడు అంటే అర్థం ఏంటండి, ఆల్ఫయు ఒమేగయు నేనే. ఆల్ఫయు ఒమేగయు నేనే అంటే వాళ్ళ దృష్టిలో ఆల్ఫా అంటే బలం. గ్రీకు భాషలో అక్కడ ఏమని చెబుతున్నారంటే, గ్రీకు అక్షరమాలలో ఆల్ఫా మొదటి అక్షరం. ఏ ఎట్ల మొదటి అక్షరమో ఆల్ఫా అనేది మొదటి అక్షరం, ఒమేగా అనేది జడ్. మనకి ఏ టు జడ్లో ఏ జడ్ ఎంత ముఖ్యమో అక్కడ దాంట్లో గ్రీకు భాషలో ఆల్ఫా అనేది మొదటి అక్షరం, జడ్ ఒమేగా అనేది చివరి అక్షరం. కాబట్టి మొదటి నుండి చివరి అక్షరాల వరకు నేనే. ఆల్ఫయు ఒమేగయు నేనే. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి బలం విపరీతమైనటువంటి బలం కనుక యెషయా ప్రవక్త ఏం చెప్పాడు, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్. నిత్యుడగు తండ్రి అంటే ఏంటి, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, 3 కాలాల్లో నేనున్నా. ఆదాము అబ్రహాము పుట్టక మునిపే నేనున్నానని చెబుతున్నాడు ఆయన. అబ్రహాము పుట్టక మునిపే నేనున్నా. కాబట్టి అది ఎప్పుడో భూతకాలం, పాస్ట్ టెన్స్లో ఉంది. పైనుండి మోషే ఏలియాలు దిగి వచ్చినప్పుడు ఈయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పైనున్న వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు కనుక భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెబుతున్నాడు.
వర్తమాన కాలం మనతో జీవించడానికి వచ్చాడు ఆయన. జీవించడానికి వచ్చాడు కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఆ 3 కాలాల్లో ఆయనే ఉన్నాడు కాబట్టి నిత్యుడగు తండ్రి, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. అది మనకు కావాలి. సమాధానకర్తయగు అధిపతి అంటే అర్థం ఏంటంటే అక్కడ ప్రజలందరికీ సమాధానాన్ని కలుగు చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా మీకు సమాధానం కలుగునుగా కానీ చెప్తాడే తప్ప మిగిలింది చెప్పడు. కొట్టుకోబాకండి అంటాడు. తన చంపడానికి వచ్చినటువంటి వ్యక్తి తన శిష్యుల్లో ఎవరో ఒకరికి చెవి నరికితే ఆ చెవిని కూడా మళ్ళీ అతికిచ్చి బాగు చేసినటువంటి వ్యక్తి ఆయన. కనుక అటువంటి వ్యక్తి ఈరోజు మన కోసం ఈ భూమి మీద అవతరించాడు. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ జరుపుకోవడం, క్రైస్ట్ మాస్ అని చెప్పే మొట్టమొదటి క్రీస్తుని ఆరాధించడం. నిజమైనటువంటి భక్తితో క్రీస్తుని ఆరాధించు. నిజమైనటువంటి భక్తితో అనగా నీ దగ్గర ఉన్నటువంటి రాతి తొట్టిని తీసివేసి మానవ హృదయాన్ని పెట్టుకో. నీ దగ్గర ఉన్నటువంటి నీ జీవితం దుర్గంధమైనటువంటి జీవితం, పాప పంకిలమైనటువంటి పశువుల పాక కలిగినటువంటి నీ జీవితాన్ని పరిశుద్ధమైనటువంటి పాకలాగా తయారు చేయి. నీ శరీరంలోకి రావడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ శరీరంలోకి రావడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. అడ్వెంట్ కాలంలో 4 ఆదివారాలలో 4 క్యాండిల్స్ని మనం పాటించేటప్పుడు సంతోషకరమైనటువంటి క్రిస్మస్, ఊదా రంగు, రెండవది మన రోజ్ కలర్ను ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే రోజ్ కలర్ ఈక్వల్ సంతోషానికి గుర్తు, కళ్ళు మిరిమిట్లు గొలపం, శాంతానికి గుర్తుంటుంది. ఈ రోజు ఏం చెబుతున్నామండి, పలానా శాంతికరమైనటువంటి దాంట్లోకి తెలుగు క్యాండిల్ ఉపయోగించి మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాం. అటువంటి క్రిస్మస్ని మనం జరుపుకోగలుగుతున్నామా దేవుని బిడ్డలారా? ఈరోజు మనం ఒకసారి పరిశీలించుకోవలసినటువంటి సమయం మన దగ్గర ఉంది. ఏంటి మనం పరిశీలించుకోవలసినటువంటిది అంటే, ఆయన ఏం చెబుతున్నాడండి, ఎందుకు ఈ లోకానికి వచ్చాను? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చా. నేను ఇక్కడికి మామూలుగా రాలా. వై ఐ కేమ్ టు దిస్ వరల్డ్. నశించిపోతున్నారు మీరు. నశించినటువంటి ప్రాణాలని తిరిగి నిత్య మరణంలో ఉంటారేమో, గమనించండి, అక్కడ మరణం కాదు, నిత్య మరణంలో ఉంటారేమోనని, నిత్య మరణంలో నువ్వు ఉండకుండా నువ్వు తిరిగి పైకి రావడానికి, ఆ నశించిపోయేటువంటి మీ జాతిని వెదకి రక్షించడానికి దైవ కుమారుడు ఆ లోకం నుండి ఈ లోకంలోకి వచ్చాడు. అది మనకు కంక్లూజన్ కావాలండి. ఇందాక చెప్పినటువంటి కారణాలన్నీ వేరు. ఫిజికల్ యాలినేషన్ అన్నాను, స్పిరిచువల్ యాలినేషన్ అన్నాను, ఇవన్నీ వేరు. ఎందుకు వచ్చాను? మీరు నశించిపోతున్నారు, ఇక్కడే శాశ్వతం అనుకుంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఇజ్రాయేల్ ప్రజలారా, ఆయనకు చాలా ఇష్టం ఇజ్రాయేల్ దేశం అంటే. నా దేశాన్ని గురించి ప్రార్థన చేసేవాడిని నేను కాపాడతా. నీకు ప్రార్థన చేయడానికి ఓపిక లేదా? నా దేశాన్ని వైపు చూడు, నిన్ను కాపాడతా, నీ కుటుంబాన్ని కాపాడతా. అంత ఇష్టం ఆ ఇజ్రాయేల్ ప్రజలంటే. ఎందుకు ఇష్టం? ఇజ్రా అంటే ఫైట్ విత్, ఏల్ అంటే గాడ్. దేవునితోటి పోరాడేటువంటి వ్యక్తులను ఇజ్రాయేల్స్ అని పిలుస్తారు. ప్రపంచంలో ఏది కనుక్కున్నా ఇజ్రాయేల్సే. ఐన్స్టైన్ యూదుడే, కార్ల్ మార్క్స్ యూదుడే, వీళ్ళందరూ యూదులే. క్రొత్తది కనుక్కున్నవాడు. కాబట్టి వాళ్ళందరూ నాకు ఇష్టం. నా తెలివితేటలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కనుక వాళ్ళని తిరిగి నేను తీసుకెళ్ళడానికి, నశించిపోయినటువంటి దాన్ని వెదకి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు దేవుని బిడ్డ. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి పాయింట్ తీసుకునేటట్టయితే, తన ఈ లోకంలో చూడండి ఒకసారి, యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో, తన కుమారుని ద్వారా లోకానికి విముక్తి, రక్షణ ఇవ్వడానికి దేవుడు తనను పంపాడు అని చెబుతున్నాడు ఆయన. ఈ మాటని యోహాను సువార్తలో 40 సార్లు చెప్పాడండి. దేవుడు ఎందుకు పంపాడంటే తన కుమారుని ద్వారా లోకానికి విముక్తి. ఈ లోకంలో నుంచి నువ్వు విముక్తి చేయగలగాల, రక్షణ పొందగలగాల. ఈ మాటను ఒక్క యోహాను సువార్తలో, మత్తయి, మార్కు, లూకా, యోహాను, వీటన్నిటిలో కంటే యోహాను సువార్తలో 40 సార్లు చెప్పాడు. అమ్మా, విశ్వసించిన వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వసించలేదు కనుక వారికి ఇంతకు ముందుకే తీర్చబడను. చాలండి.
తన కుమారుని ద్వారా రక్షణ కలుగజేయడానికి ఆయన ఈ లోకంలోనికి పంపించాడు. కాబట్టి మనం ఈరోజు చేయవలసింది ఆయన నమ్ముకొని ఆయన దారిలో నడవడమే. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తున్నాడో తెలుసండి? నా ద్వారా ఎవరైనా సహకరిస్తే వారికి పాపము విముక్తి. నా ద్వారానే తప్ప వేరొక ద్వారంలోనికి లేదు. నేను ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, నేనే మార్గం, నేనే సత్యం. అసతోమ సద్గమయ, అసత్యములో నుండి సత్యములోనికి నడపడానికి. బాగా వినండి, అసత్యములో నుండి సత్యములోనికి నడపడానికి అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించడానికి. మరణం అనేటువంటి ఆ చీకటిలో నుండి జీవమనేటువంటి ఆ వెలుగులోనికి వెళ్ళడానికి. మూడవది ఏంటంటే మృత్యోర్మ అమృతంగమయ, అక్కడ మరణంలో నుండి వెలుగులో ఇంకొక లోకంలోకి వెళ్ళడానికి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. నేనే మార్గం, జీవం, సత్యం. ఆ 3 మాటలు ఇటు వచ్చినాయి అంతే, అంతకంటే తేడా ఏం రాలా. కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు ఈ లోకంలో అవతరిస్తే నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ దగ్గర బంగారం లేకపోయినా పరిశుద్ధతని, ఆయన దగ్గరికి వెళ్ళి పరిశుద్ధతని ఆస్వాదించు. నువ్వివ్వవాకు, ఆయన దగ్గర నుండి తీసుకో. ఆయన కాంతి నీ మీద పడితే నీ జీవితంలో మార్పు వస్తుంది. దేవుని బిడ్డ, నువ్వు విన్న వాటన్నిటిని బయటకు తీసుకెళ్లి గొర్రెల కాపర్లు చెప్పినట్టు చెప్పు. జ్ఞానులు, అంత పెద్ద జ్ఞానులై కూడా ఆయన చూసిన తర్వాత దారి మార్చుకున్నారు. రాజు చెప్పినటువంటి ఆజ్ఞను సైతం ధిక్కరించి వేరే దానిలోకి వెళ్ళిపోయారు. అనగా వారి జీవితాల్లో మార్పు వచ్చింది. నేను జ్ఞానిని కాదు, అజ్ఞానిని. జ్ఞాని అక్కడ ఉన్నాడు. ఆ జ్ఞానిని బట్టి నా జీవితాన్ని మార్చుకోవాలి అనేటువంటి భావన వాళ్ళలో కలిగింది. దేవుని బిడ్డ, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12. ఈ పేరునే చెప్పండి అమ్మా. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు, ఈ నామములనే మనము రక్షణ పొందవలెను కానీ. చాలమ్మా, ఈ నామములనే మీరు తెలుసుకోవలసిన మాట అది ఒక్కటేనండి, ఇంకేం లేదు. నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఆయన పేరు యేసు. ఆ యేసు అనే పదానికి రక్షకుడు, ముక్తి ప్రదాత అని 16 సార్లు ఉందని చెబుతున్నాను నేను. కాబట్టి ఇంకా అన్యదా శరణం నాస్తి. ఈరోజు నువ్వు తెలుసుకోవలసిన ఫ్యాక్టర్ ఒకటే, అన్యదా శరణం నాస్తి. అయ్యా, ఇంకెవ్వరు లేదు నాకు, ఉంద నువ్వు ఒక్కడవే. త్వమేవ శరణం మమ, నువ్వు తప్ప ఇక నాకు ఆశ్రయదుర్గం లేదు కనుక, నువ్వే నాకు ఇది కనుక నేను నీ నామాన్నే ఉచ్చరిస్తాను, నువ్వు నాకు రక్షణ కలుగజేయి. నీ నామాన్నే ఉచ్చరిస్తాను. మన ఇద్దరి మధ్య ఉన్న భౌతిక ఎడబాటును తీసేసి తిరిగి నన్ను ఏదైనా వనంలోకి తీసుకెళ్ళు. నువ్వు కడపటి ఆదాము. మొదటి ఆదాము తప్పు చేశాడు, బయటకు వచ్చాడు. కడపటి ఆదామైన నువ్వు వచ్చావు. మన ఇద్దరి మధ్య భౌతిక ఎడబాటును తీసి నన్ను తిరిగి అక్కడ తీసుకెళ్ళి. రాజశేఖర్, నువ్వు ఎక్కడున్నావని నువ్వు అడిగితే, అయ్యా నేను నీ ఎదుటే ఉన్నా, నా దగ్గర బట్టలు ఉన్నని, బట్టలు లేకపోయి, ఆ విధమైనటువంటి దిగంబరత్వాన్ని తీసేయి, మానసికమైనటువంటి ఎడబాటును తీసేయి. నువ్వే నేను, నేనే నేను లాగా ఉండని. మూడవది సోషియోలాజికల్ అలయన్స్ తీసేయి. మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి సామాజిక ఎడబాటును తీసేయి. నీతో కలిసి తిరిగి, నీతో కలిసి ఆ పరదేశంలో కూర్చొని, ఇద్దరం కూర్చొని కాఫీ తాగే అవకాశం ఇవ్వండి. అది నేను ఊరకు చెప్పాను, కాఫీ తాగే అవకాశం ఇయ్యాలి. గ్రీకులో రాజులు ఏం చేస్తారండి, తనకు నచ్చిన వాడిని తీసుకొని వచ్చి అక్కడ గౌరవించడం అంటే షాలు కప్పటం కాదు, ఎదురు దాంట్లో కూర్చోబెట్టి ఆయనతో టీ తాగేటువంటి అవకాశం. కాబట్టి ఈరోజు నువ్వు నా నామానే రక్షణకు దొరుకుతుంటున్నావు కనుక ఈరోజు నువ్వు చేయవలసిన పని, అయ్యా మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఫిజికల్, స్పిరిచువల్, సైకలాజికల్ యాలినేషన్ని తీసేసి నీ దగ్గర కలుపుకో. నీ దేవుడు నిన్ను ఎట్లయితే నా కోసం పంపించాడో నా దగ్గర షేరింగ్, కేరింగ్, గివింగ్, లవింగ్ అనేటువంటి 4 పదాలని నా జీవితంలో వచ్చేటట్టు చెయ్యి అనేటువంటి భావన దేవుడు ఈ 2021 క్రిస్మస్లో మీకు కలుగజేయాలని కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ మరోసారి హ్యాపీ క్రిస్మస్ అండి.
ప్రియులారా, చాలా శ్రేష్టమైనటువంటి వర్తమానము ఈ క్రిస్మస్ పర్వదినాన. నిజంగా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని లోకంలోనికి ఈ ఉద్దేశంతో పంపించి ఉన్నాడు. ప్రభు ఈ లోకంలో తాను కనపరిచినటువంటి ఆ యొక్క ప్రేమ, షేరింగ్, గివింగ్, లవింగ్ అండ్ కేరింగ్, ఈ లోకంలో రక్షింపబడినటువంటి క్రైస్తవ విశ్వాస యొక్క జీవితము కూడా మరి ప్రభు వల్లే, ప్రభు కొరకు ఈ లోకంలో అనేక మంది జీవితాల్లో ప్రభు యొక్క ప్రేమను పెంచేటువంటి విధానంలో మరి ఎదుటి వారికి ప్రభు యొక్క ప్రేమను చాటించేటువంటి క్రమంలో ఆనాడు గొల్లలు జ్ఞానులైనటువంటి వారు ఏ విధంగా తారతమ్యాలు లేకుండా దేవుని యొక్క నామాన్ని మహింపరిచారో, దేవుని యొక్క నామాన్ని కనపరిచారో, అదే రీతిలో మన యొక్క జీవితాలను కూడా దేవునికి సంపూర్ణంగా విలువలు మాత్రమే ఉండకుండా పరిశుద్ధ గ్రంథంలో విని విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారు. అలా కాకుండా దాన్ని అనుసరించేటువంటి వారు, దాన్ని అవలంబించేటువంటి వారు, దాని ప్రకారంగా జీవించేటువంటి వారై ఉండాలని ప్రభు ఎక్కడున్నాడో మనము కూడా అక్కడే ఉండటానికి అతి శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యం ఆధారం చేసుకుని జీవించాలని చాలా శ్రేష్టమైనటువంటి వర్తమానం అందించిన ప్రియ సహోదరులకు డాక్టర్ రాజశేఖర బాబు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారికి ఇంకా సమయం ఇవ్వాలి, కానీ ఇంకా ఎంతసేపైనా మాట్లాడగలరు. కాకపోతే ఏంటంటే అన్ని గమనించుకుంటారు. వాక్యం బోధించేటువంటి వర్తమానికులు ఎదుటి ఉన్నటువంటి వారి యొక్క ఒక కవలికలను కూడా గమనిస్తూ ఉంటారు. అలసిపోయినటువంటి ఆ దేహాలతో ఉన్నారా అనేది కూడా చాలా శ్రేష్టమైనటువంటి వర్తమానము. నిజంగా ప్రత్యేకంగా పిలిచిన వెంటనే, అడిగిన వెంటనే కాదనకుండా మరి మన మధ్యలోకి వచ్చి మంచి వర్తమానం అందించిన రాజశేఖర్ గారికి సంఘపక్షుల, మరి ప్రాముఖ్యంగా మన సంఘ స్థాపకులు, అమెరికాలో ఉన్నటువంటి అత్యాల ప్రసన్న కుమార్ గారి పక్షమున, అందరి పక్షమున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అందించున్న వర్తమానం కొరకు మరి మా మధ్యలో ఉన్నటువంటి సహోదరులు జవహర్ బాబు గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. అందించబడిన వర్తమానం నిమిత్తము ముందుగా మీ అందరికీ 2021 జన్మదిన శుభాకాంక్షలు. దేవుని మనందరికీ చేయండి. దేవుని యొక్క 2021 జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మా గురువు గారు చక్కని వాక్యం అందించారు. మా గురువు గారి కూడా ప్రార్థించుకున్నానండి. ప్రేమగా నా తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధ పాదములకు వేలాలను చెల్లించుకుంటున్నామయ్యా. నా ప్రభా, ఈ యొక్క ప్రాతకాల సమయంలో నీ యొక్క వాక్యములు వినే భాగ్యమాన్ని ఇచ్చినందుకు వేలాలను చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, నా ప్రభా, మీ వాక్యములు మీరు వారు మాత్రమే కాకుండా ఆ యొక్క వాక్య ప్రకారం మేము నడుచడానికి మీరేమో సహాయం చేయమని అడుగుతున్నాం. నా తండ్రి, నా ప్రభా, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన మా యొక్క హృదయంలో ఉండాలి. ఆ యొక్క నక్షత్రము మా యొక్క హృదయంలో వెళ్ళగానే నా తండ్రి యెషయా వద్ద నుండి చిగురు పుట్టేను. ఆ చిగురు మా యొక్క మధ్యలో ఉదయపజీవులకు మీరే మన సహాయం చేయమని అడుగుతున్నాం. నా తండ్రి, నా ప్రభా, కూడిన ప్రతి బిడ్డను దీవించండి. నా తండ్రి, నా ప్రభా, సకాలంలో ఈ యొక్క వాక్యాన్ని అడుగుతున్న మా దైవజనులు, మా సంఘ కాపరి పాస్టర్ గారిని కూడా దీవించమని అడుగుతున్నాం. నా తండ్రి, వృద్ధాప్యంలో ఉన్న పెద్దలను కూడా దీవించండి. నా ప్రభా, ఈ యొక్క క్రిస్మస్ యొక్క ఆరాధన, ఆ యొక్క తండ్రి, ఆ యొక్క దీవెనలు మా యొక్క అందరినీ చేర్చవలని మా ప్రభుత్వం ప్రీతిమాడేసేనాము మా ప్రార్థించండి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన జవహర్ బాబు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో
ప్రత్యేక యవన బిడ్డలు సంజన, వివిత, క్యూటీ, మీరు ముగ్గురు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుతూ ఉండగా పరిచారకులు కానుకలు కట్టవలసిందిగా మనం చేస్తూ ఉన్నారు. యవనస్తులైనటువంటి వారు కేకును సిద్ధపరచవలసిందిగా మనం చేస్తూ ఉన్నారు. na na na
శ్రీయేసునాథుని జన్మము చూడబోదాము రాని సకల జనముల శ్రీయేసునాథుని జన్మము ఆనందముతో మనమందరం ఆనందముతో మనమందరం చూడబోదాము రాని సకల జనముల శ్రీయేసునాథుని జన్మము గల్లు గల్లున మనం వెళ్ళి యేసుని పాదము చెంబులకు మ్రొక్కేదాము గల్లు గల్లున మనం వెళ్ళి యేసుని పాదము చెంబులకు మ్రొక్కేదాము ఆనందముతో మనమందరం ఆనందముతో మనమందరం చూడబోదాము రాని సకల జనముల శ్రీయేసునాథుని జన్మము చూడబోదాము రాని సకల జనముల శ్రీయేసునాథుని జన్మము జన్మదిన మహోత్సవం మేమందరం సంతోషంగా ఆచరించుకోగలుగుటకు ప్రభా మీరు చూపిన ప్రేమలకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మంచి దేవుడు, నీ పాదములకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, మా ప్రభా పరిశుద్ధమైనటువంటి వాక్యము ద్వారా మేమందరం కూడా మా ప్రభా మరియు మా హృదయాలకు ఉత్తేజం కలిగి మంచి మరి తండ్రి దైవ వర్తమానం మీరు అందించినందుకై నీ పాదములకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా నీ యొక్క సేవలో నీ యొక్క వాక్య పరిచయంలో ప్రభా మరి ఎంతో అభివృద్ధి పొంది మరి తండ్రి తన జీవితంలో ప్రభా ఎంతో మంది విద్యార్థులను ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి మీ ప్రియదాసుల ద్వారా ప్రభా అమూల్యమైనటువంటి వాక్యమును ప్రభా మరి యొక్క ఉదయ కాలంలో మా ప్రభా జన్మదిన సంవత్సరంలో ప్రభా మాకు మీరు అనుగ్రహించేందుకే స్తోత్రాలు. మేము ప్రభువుని మహిమపరిచున్నాం ప్రభా. నీ పాదములకు వందనాలు. ఆ కుటుంబం మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేకమైనటువంటి మరి ప్రభా మరి వర్తమానములతో క్రైస్తవ విశ్వాసులకు ప్రభా మరి ఉత్తేజం కలిగించడానికై మంచి వర్తమానం తెలియజేసే వారంగా ఉండటకు సహాయం దయచేసి ఆరోగ్య బలంతో నింపి నడిపించి ఈ కృపలో భద్రపరచుకోవాలని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ప్రభా మరి ఈ యొక్క మరి ధరణి మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం పరిచయలో ప్రభా మరి పాలు పొందుతూ ఉన్నటువంటి ప్రభా పాస్టర్ గారిని బట్టి, రాజేష్ పాస్టర్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మహా దినమును తండ్రి మేమందరం నేను స్థితించుకోగలుగుటకు ప్రభా మీరు చూపినటువంటి ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి మరి సంఘంలో వచ్చిన పరిచర్యను మీరు దీవించి ప్రభా మరి ప్రభా పెద్దలైన వారిని అందరినీ ప్రభా మీ యొక్క హస్తభద్రతలో కాపాడి సహాయం తెచ్చేవాళ్ళు ప్రార్థిస్తుండగా మేమందరము తండ్రి పరలోక రాజ్య వారసత్వాన్ని కలిగి నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేసి ప్రార్థిస్తున్నాం. మా ప్రభా అదేవిధంగా పాల్మైన అతను కూడా ప్రభు మరి దీవించి ప్రభా మరి ఒకసారి మీ మందిరంలో ప్రభా నేను స్థుతించుకునే భాగ్యం దయచేసినందుకై వందనములు స్తోత్రాలు. వచ్చినటువంటి ప్రతి కుటుంబంలో పేరు పేరు ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి ప్రభా నూతనమైనటువంటి ప్రభా దేవులతో ప్రభా మరి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టకు సహాయం చేసి ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా దేవుని యొక్క కుమారుని యొక్క తండ్రిని ఆయన స్మరించుకుంటూ తెచ్చినటువంటి క్రిస్మస్ కేక్ని బట్టి వందనాలు. తండ్రి చేసినటువంటి ప్రభా ఇందించినటువంటి బిడ్డలను వారి కుటుంబాన్ని కూడా ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. అది మా హృదయాలకు ఆనందకరంగా కూడా దీవించండి ప్రార్థిస్తూ ప్రభా మరి ఈ యొక్క మా ప్రభు జన్మదినాన్ని మేమందరము సంతోషంగా ఆచరించుకోగలటకు మీరు చూపినటువంటి గొప్ప ప్రేమను బట్టి స్తోత్రాలు. సజీవులుగా నేను స్తుతి స్తోత్రాలు చెల్లించుకునే భాగ్యము దయచేసినందులకే స్తోత్రాలు చెల్లించుకోవటం. త్వరలో రానున్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ కలిగిన ప్రశస్తమైన మహిమ కలిగిన నామమున ప్రార్థించుకోవచ్చున్నాం తండ్రి. ఈ సమయంలో రాశారు కాబట్టి ఈరోజు గెస్ట్ ఈరోజు అత్యంత గారు పౌల్ గారు కేక్ కట్ చేస్తూ ఉండగా రాశారు ఓకే జనసన్ గారు మ్యాచెస్ గారు రావాలి రాజుకి చేయబడదు ఎప్పుడు చెప్తాను పాటమ్మా
చాలా సంతోషము. అమ్మ మీకు కేకు బయట వస్తుంది కొంచెం సేపు కానీ అవాసులు కేక్ బయట తీసుకెళ్ళి చక్కగా చిన్న చిన్న పీసెస్గా ఆ బ్రేక్ఫాస్ట్తో పాటు కేక్ కూడా అన్నామా. టైం చాలా అయింది, ఈసారి చాలా లేట్ అయింది. రంగులు తెలియజేస్తున్నాను, దయచేసి గమనించండి. ముగింపు ప్రార్థన, పనుల ప్రార్థన ఆశీర్వాదంతో ఈ క్రిస్మస్ ప్రాతకాల ప్రార్థనలు మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకున్నాం, తలలు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధులు మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామాలకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపలో, మీ ప్రేమలో, మీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని 2021 సంవత్సరంలో జనవరి మాసం మొదలుకొని చివరి మాసం అనేటువంటి ఈ క్రిస్మస్ నవోదయంలో మీరు మమ్మల్ని నడిపించారు. మీ బిడ్డలమైనటువంటి మా హృదయాత్రయంలో ప్రభు మీరు జన్మించారు. ఆనాడు మీరు లోకంలో జన్మించినప్పుడు లోకమంతటా కూడా ఎలా వెలుగు ప్రకాశించిందో, లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నా యొక్క హృదయాంతరంగంలోకి ప్రవేశించినప్పుడు మా హృదయంలన్నీ కూడా సంతోషంతో, ఆనందంతో, శ్రేష్టమైనటువంటి రక్షణానందంతో ప్రకాశించేటువంటి భాగ్యాన్ని ప్రభు మీరు దయచేసి ఉన్నారు. ఈ క్రిస్మస్ నవోదినాన మీ పాద సన్నిధిలో మీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి ప్రభా నీ బిడ్డలమైనటువంటి మాకు ఇచ్చిన సిద్ధపార్థాలను మేము స్తుతిస్తూ ఉన్నాం. నీ మందిరంలో నీ నామాన్ని మహిమపరిచిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా వారి హృదయాంతరంగంలో వారి కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి, వారు మీ అందరి కలిగినటువంటి నమ్మకం బట్టి, వారు ఎరిగినటువంటి జీవపు వాక్యాలను బట్టి, వారు అనుసరిస్తున్నటువంటి వాక్య సంబంధమైనటువంటి జీవితాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా నీ నామాన్ని మహిమపరిచారు. ప్రభు ఇంకెవరైతే నీ నామాన్ని సంపూర్ణంగా ఎరగలేకుండా ఉన్నారో, ఇంకెవరైతే ప్రభు ఆ యొక్క శ్రేష్టమైనటువంటి నిత్య జీవపు వెలుగును పొందుకోలేకుండా ఉన్నారో, ఇంకెవరైతే నేను రక్షణ భాగ్యంలో పొందుకోకుండా ఆయన నామమాత్రపు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారో, అటువంటి వారి యొక్క హృదయాంతరంగంలో కూడా మీరు ప్రకాశించాలి. వారికి కూడా శ్రేష్టమైనటువంటి రక్షణానుభవాన్ని దయచేయండి. వారు కూడా పరలోక రాజ్యపు పౌరులుగా వారి జీవితాన్ని కొనసాగించే భాగ్యాన్ని అతనైతే మీరు దయచేయండి. ప్రాముఖ్యంగా పెద్ద వయసులో ఉన్నటువంటి వారిని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని మీరు దీవించండి, బలపరచండి. ఈ క్రిస్మస్ పర్వదినాన్ని ఈ పాద సన్నిధిలో మీరు తీసుకుని వచ్చిన పౌలు గారి శిరోమణి గారి ప్రత్యేక పర్యాయం ఈ నామాన్ని స్తుతిస్తున్నదా వారి కుటుంబాన్ని అందరినీ దీవించండి. అదే రీతిలో ఈ సంఘంలో స్థాపించిన అమెరికాలో ఉన్న సంఘ స్థాపకులు ప్రసన్న కుమార్ గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ప్రభు ఆశీర్వదించండి. ఈరోజు సంఘంలో ప్రేమించి అల్పాహారం అందించినటువంటి చక్రవర్తి గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ క్రిస్మస్ పర్వదినాన్ని మన నామకంలో వచ్చి నీ నామాన్ని మహిమపరిచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ శ్రేష్టమైనటువంటి జీవుడు వాక్యం వెలుగులో నడిపించండి. ఈ క్రిస్మస్ పర్వదినాన శ్రేష్టమైనటువంటి వర్తమానం అందించిన ప్రియదాసులు డాక్టర్ రాజశేఖర బాబు గారిని, ఇదిగోనైనా వారి యొక్క కుటుంబాన్ని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి. అదే రీతిలో ఆయన మరి నూతనంగా నీ పాదాలు చెప్పుకొచ్చినటువంటి వారిని, రాలేకపోయినటువంటి వారిని కూడా నీ నామంలో ప్రభు మీరు బలపరచని దీవించండి. ఈ వారంలో ఆయన మందిరంలో జరిగిన ఇటువంటి క్రిస్మస్ వారోత్సవాలు, నూతన సంవత్సరపు ఆరాధనకు కూడా
ఏ విధమైనటువంటి ఆటంకములు లేకుండా నిబంధనలు లేకుండా నీ యొక్క నామం మహిమాత్మకై జరగడానికి అవి మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా కొనసాగించబడడానికి అనుగ్రహించాలి. ఇదిగో ప్రభా, నీ బిడ్డలందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. ఈ మహోన్నతమైనటువంటి రాకడ కొరకు అవసరమైనటువంటి సిద్ధపాటును రాబోతున్నటువంటి 2022వ సంవత్సరంలో నీకు ప్రవేశించడానికి అవసరమైనటువంటి సిద్ధపాటును మాకు మా అందరికీ ప్రభావం దయచేయాలని వేడుకొనొచ్చు కూడా. ఈ యొక్క ఆనందం ముగించుకుని ఆయన మా గృహాలకు వెళ్ళేటువంటి సమయంలో కూడా మీ సన్నిధికి తోడుగా ఉంచండి. మరలా చిత్తమైతే సాయంకాల సమయంలో మందిరంలో జరిగినటువంటి క్రిస్మస్ ఆరాధనలో మేమందరము కూడా ఆయన నీ పాద సన్నిధికి చేరి మరలా మిమ్మల్ని స్తుతించడానికి ఆనందించడానికి శ్రేష్టమైనటువంటి తరుణాన్ని మాకు దయచేయమని, అప్పటి వరకు మీ మేలుతో దీవులతో ఆశీర్వాదంతో నీకు నడిపించాం. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొను గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూలోకమందు నెరవేరిన గాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయము. ఆయన రుణస్తులు క్షమించిన ప్రకారం వారిని క్షమించము. మమ్మల్ని శోధనలకి దృష్టిలో తాపించము. రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పర్వతమైన దేవుని మన ప్రభువుల రక్షకుడు యేసు ప్రభువు నుండి పరిశుద్ధాత్మకరణ సన్నిధి సహవాసము ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుని మందిరావరణలోకి ప్రవేశించి లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు మన కొరకు ఈ లోకంలో జన్మించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి శుభతరుణంలో ప్రభు నామాన్ని మహిమపరచడానికి మనము ఆయన సన్నిధిలోకి చేరినటువంటి సమయంలో దేవుని యొక్క దీవుల ఆశీర్వాదములు నిత్యము నిరంతరము మనకి, మన కుటుంబాలకి, మన సంఘములకు, సంఘబిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడా సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. చాలా సంతోషం. మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఒకసారి అందరూ కూర్చున్నట్లయితే చిన్న పాట అయిపోయిన తర్వాత అల్పాహారంలో మనం పాడు.